అణ్వాయుధాలపై కామ్ గా ఉన్నప్పటికీ చైనా ఎప్పటికీ డేంజర్ అంటుంది అమెరికా. ఇక చైనా కామ్ గా అణ్వాయుధాలను పెంచుకుంటుందంటూ 2030 నాటికి ఆ దేశం దగ్గర 1000కి పైగా అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉందని అమెరికా రక్షణ నిఘా సంస్థ ప్రకటించింది. భారత్ కు చైనానే ప్రధాన శత్రువని, ఈ విషయంలో ఇండియా ఉపేక్షించవద్దంటూ సూచించింది. చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునీకరిస్తుందంటూ తైవాన్ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని అమెరికా రక్షణ నిఘా సంస్థ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ఇందులో భారత్ కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పును ప్రస్తావించింది. చైనా దగ్గర ఆపరేషనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇప్పటికే 600 దాటాయి. 2030 నాటికి చైనా దగ్గర కనీసం 1000 అణ్వాయుధాలు ఉంటాయని ఈ రిపోర్ట్లో అంచనా వేసింది. 2025లో తమ మిలిటరీ బడ్జెట్ను 5.2% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లుగా చైనా ప్రకటించినప్పటికీ రక్షణ రంగానికి అంతకంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు అమెరికా అంచనా వేసింది. గత ఏడాది చైనా అనధికారికంగా దాదాపు $377 బిలియన్ ఖర్చు చేసినట్లుగా అంచనా వేసింది. ఇక పాకిస్తాన్ గురించి కూడా ఈ రిపోర్ట్లో అమెరికా రక్షణ నిఘా సంస్థ ప్రస్తావించింది. సైనిక, ఆర్థిక పరంగా పాకిస్తాన్ కు చైనా నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తుందంటూ వెల్లడించింది. చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తుందని, అందుకు తగినట్లుగానే న్యూఢిల్లీ రక్షణ పరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని అమెరికా తెలిపింది. బీజింగ్ ను ఎదుర్కోవడం కోసం సైనిక బలం పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించిందంటూ తెలిపింది. భారత్ ను తన అస్తిత్వ ముప్పుగానే చైనా భావిస్తుందని, అందుకే రకరకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తుందంటూ అమెరికా చెప్పింది.